అక్రమ మైనింగ్తో ఇసుక మట్టి తవ్వి తీసేస్తున్నారు కూటమి నేతలు. తాము అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా అందిస్తామని కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చాక తమ పార్టీ నేతల దోపిడీకి గేట్లు తెరిచేశారు. నేతల ఆశీస్సులతో టీడీపీ, జనసేన నేతలు వేలాది లారీల ఇసుకను అక్రమంగా తరలించేసి కోట్లకు కోట్లు వెనకేసేసుకుంటున్నారు. అధికారులు తమాషా చూస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఉచిత ఇసుక పథకం అమలుకు అన్ని విధాల అనుకూల పరిస్థితులున్నా టీడీపీ నేతల దోపిడీ పాపమాని సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. టన్ను ఇసుకకు 4,500,000 దాకా చెల్లించాల్సి వస్తోంది. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పస్తులుండాల్సిన దుస్థితి. గనులు కొల్లగొట్టి అవినీతికి పాల్పడ్డంలో ఘనులుగా వెలిగిపోతున్నారు కూటమి నేతలు. ఒంగోలు జిల్లాలో టీడీపీ నేతల అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంపై అధికారులకు ఎన్ని ఫిర్యాదులు అందినా చర్యలు ఉండడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం భవిష్య అవసరాల కోసం నిల్వ చేసిన ఇసుకను అక్రమంగా తరలించుకుపోయి అమ్మేసుకున్నారు. ఇక జిల్లాలో ఇసుక రీచులు అన్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. రోజు వందలాది లారీలు, టిప్పర్లలో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతున్నారు. ఉచితంగా ఇస్తామన్న ఇసుక కాస్త ప్రియమైపోయింది. టన్నుకు 4,500,000 పెడితే కానీ ఇసుక దొరకడం లేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొణిజేడు, ఎర్రజర్ల కొండల నుండి నిత్యం వందలాది టిప్పర్లలో మట్టిని అక్రమంగా తవ్వుకుపోతున్నారు. ఇసుకకు సంబంధించి జిల్లాలో సతుకుమాడు, జరుగుమల్లి, మద్దులూరు, కొత్తపట్నం మండలాల్లో ఇసుక రీచులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా టీడీపీ నేతలకే ఇప్పించుకున్నారు. రోజు ఇష్టం వచ్చినట్లు ఇసుక, మట్టిని తవ్వుకుపోతోన్న టీడీపీ నేతలను ఆపేవారే లేకుండా పోయారు. పాలకపక్ష నేతల దోపిడీకి అధికారులు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో పాలేరు, ముసి, గొళ్ళకమ్మ తీర ప్రాంతంలో ఇసుక నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ జిల్లాలో ఇసుకని ఉచితంగా అందించడానికి అవసరమైన అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా ఒక్క ఇసుక రిచ్ కూడా ఇవ్వకుండా అనధికారికంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు కలిసి సొంత ఇసుక రిచ్లను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా సొమ్ము చేసుకుంటున్నారు. జనం మీద స్వారీ చేస్తున్నారు, జనం మీద సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కాజేసి తమ యొక్క స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో ఇసుక పూర్తిగా అధికార పార్టీ కన్సల్లోకి వెళ్ళిపోయిన కారణంగా ఇప్పుడు ఇసుక దొరకట్లేదు, రేటు పెరిగిపోయింది. అట్లాగే ఇసుక దొరకని కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కూడా కష్టంగా మారిపోయింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వ ఖజానాకు 7,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరేది. ఉచిత ఇసుక ఇస్తామన్న చంద్రబాబు అండ్కో హయాంలో టన్నుకు 4,500,000కు పైగా వసూలు చేస్తున్నారు. అయితే ఇందులో ప్రభుత్వ ఖజానాకు దమ్మిడి వచ్చి చేరడం లేదు. దోచిన సొమ్మంతా టీడీపీ నేతల జేబుల్లోకి పోతోంది.